Solomon journey. ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. రెండవ భాగానికి స్వాగతం. మేరీ మాత జపమాల మాస ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కన్య మరియమ్మ వందనము. పవిత్ర మరియమ్మ ప్రార్థించు మా కొరకు. ఇదేంటి లేకుండా అమ్మ రోజు 3 జపమాలు చదువుతారండి. 30 రోజులు కనుక మీరు జపమాలు చెప్తే ఈ కనీసం ఈ రోజుగా కనీసం రేపైనా అత్తలో మామలో తల్లిలో తండ్రిలో తొమ్మిది కోడలలో ఆడపడుచులో అన్నలో వదిలో ప్రేమగా వస్తుంది. రహస్యాలు సంతోష. రెండవది వెలుగుదేవ రహస్యాలు. కానాను పల్లె అసలు ఇందులో చాలా లోతుగా అర్థం ఉంది తెలుసా? కానాను పల్లెలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం మూడవది దైవరాజ్యం గురించి హృదయ పరివర్తన గురించి బోధించడం. నాలుగవది గురించి మాట్లాడడం. ఐదవది అయితే నా ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి. నా ప్రశ్న, ఈ జపమాలకి ఈ దేవ రహస్యాలకి మరియమాతకి ఎందుకు ఏమంటారంటే జప చేశారు, లింక్ చేశారు? ప్రవక్తకి చెప్పొచ్చు కదా, యోహానికి చెప్పొచ్చుగా, ఎలిజబెత్కు చెప్పొచ్చుగా, పౌలు గారికి చెప్పొచ్చుగా, సిరాసుకు చెప్పొచ్చుగా, మరియమాతకి ఎందుకు చెప్పారు? రెండవ జాన్ పాపు గారికి మరియమాత పట్ల ఉన్న భక్తిని, ప్రేమను, విశ్వాసాన్ని తెలియజేయడానికి దేవ రహస్యాల్లో వెలుగుదేవ రహస్యాలు చేశారు. యేసు ప్రభు గురించి గాబ్రియేలు దేవదూత చెప్పింది మొదలుకొని, ఓకేనా, యేసు ప్రభు వారి యెరూషలేము దేవాలయంలో తప్పిపోయే వరకు మనం చూస్తాం. అయితే ఫాదర్ గారు మరి యేసు ప్రభు మరణం గురించి ఆమె చూడలేదు కదా. ఆమె మనసులో ఎలా ఉందంటే, సిమియోను ప్రవక్త అంటాడు, నీ హృదయం ఒక ఖడ్గము. అంటే ఆ ప్రవచనం ఎవరి గురించి? యేసు ప్రభు మరణం గురించి. అంటే యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే మరియమాతకు తెలుసు యేసు ప్రభు వారు చనిపోక తప్పదు అని. హల్లెలూయా. అర్థమైన ఒకసారి చెప్పండి. యేసు ప్రభు వారు ఆమె గర్భములో పడినది మొదలు ఆయన శిలువ మీద చనిపోయే వరకు దేవుడు ముందుగానే ఆమెను తెలియచేశాడు. కాబట్టి అంతా ఎక్కడ పెట్టుకుంది? అదే దైవ జ్ఞానం. ఏ జ్ఞానం? బైబిల్ చదివితే వచ్చిన జ్ఞానం అది కాదు. ఏ జ్ఞానం? అనుభవంతో వచ్చిన జ్ఞానం, విశ్వాస జ్ఞానం. ఎవరి గుండెల్లో ఉంది? మరియా తల్లి. అయితే ఈ జపమాల చెప్పేటప్పుడు ఏం జరుగుతుంది? జపమాల ధ్యానం చేసేటప్పుడు, అమ్మ నీ కొడుకు గురించి పూర్తిగా నీకు, ప్రభు గురించి పూర్తిగా నీకు తెలియాలి అంటే జపమాలలో ఉన్న 20 రహస్యాలను ధ్యానము ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వైసల్లా చెప్పి స్తుతించి శిష్యులకి చూచు మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన ప్రజలందరి కొరకును పాప పరిహారములకై
ఈశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు యుగ యుగములు గౌరవ మహిమలు హరుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇంత చక్కటి దీవి పూజా పని సమర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాలయ దేవునికి మరియ తల్లికి ముందుగా మన కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు తెలియజేసుకుందాం. ఈ పవిత్ర దివ్య పూజా పనిని సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ గంటెల మరియదాస్ ఫాదర్ గారు తన వాక్యంలో మనకి జపమాల ఎలా ధ్యానించాలి, ఎలా జపించాలి, పెదవులతో కాకుండా హృదయ పరివర్తనతోటి పరిశుద్ధ హృదయంతో ధ్యానించాలని ఒక మంచి సందేశం ఇచ్చినందుకు ఫాదర్ గారికి మనందరి తరపున ముఖ్యంగా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ రాజేష్ గారు మరియు గుడి పెద్దలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కర్తాల గురువులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. మన దేవాలయ ప్రాంగణంలో చిన్నప్పటి నుండి నడయాడినటువంటి మన క్రాంతి కుమార్ ఫాదర్ గారు మన విచారణలో ఏ కార్యక్రమం ఉన్నా విచారణ గురువు గారు ఉన్న సమయంలో లేని సమయంలో కూడా ఆ లోటు భర్తీ చేస్తూ మనకి అన్నింటా ముందుండి అనేక దైవ కార్యక్రమాలు దైవ సందేశాలు వినిపించినటువంటి క్రాంతి కుమార్ ఫాదర్ గారికి కూడా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజేష్ ఫాదర్ గారి సూచన మేరకు అక్టోబర్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు 31 కుటుంబాల్లో జపమాల ప్రార్థన మనము జపించి ధ్యానించి ఉన్నాము. ఆ కుటుంబ వివరాలు ఫాదర్ గారు అందరికీ బహిరంగపరచమని కోరిన మీదట ఆ లిస్టు చదువుతున్నాను. అల్లం జ్యోతిరెడ్డి, మేరీ అరుణకుమారి, మరీకుంట్ల జరాడ్ బాబు జ్యోతి కుటుంబము, చిలక మణికుమారు, బజమ్మ, అల్లం తోమాస్ రెడ్డి మేరీ, బండి రమేష్ బాబు, అందమేరి జ్యోత్స్న, కళ్ళు అనిల్ కుమారు, శైలజ, వంగన సురేష్, సునీత, నారాయణ మేరీ జోస్పేన్, తాలోపల్లి రమేష్ రెడ్డి, అంతోరమ్మ, మొక్కర బాలయ్య, కరుణశ్రీ, మున్నంగి మరీదాసు, మరీరాణి, పలుపూరి జోసెఫ్ లాటిబర్, మేరీ స్టెల్లా, గుజ్జర్లపూడి శ్యాంబాబు, తెరేసమ్మ, హోలీ ఫ్యామిలీ ఎల్డర్ కేర్ సెంటర్, చిన్నాబొత్తిని శాంతయ్య, మరీరాణి, నల్లపాటి మురళీమోహన్, మరియమ్మ, కొత్తపల్లి శ్యామకుమార్, సంధ్య, ఐరెడ్డి జోసెఫ్ రెడ్డి, అల్ఫోన్స్, హోలీ ఫ్యామిలీ కాన్వెంట్, పండవీటి శివరిబాబు, నిర్మల జ్యోతి, గొట్టం జయరామరెడ్డి, ప్రమీల, చిల్లకూరి అలీబాబా, మేరీ ఫ్రాన్సీనా, రాజల త్రివేణు, కీర్తన, డాక్టర్ సింధు మరియు డాక్టర్ ప్రశాంతి, పాటిపట్ల రవికుమార్, లక్ష్మి, పైరెడ్డి ఎన్నారెడ్డి, మంజుల, వాసి చిన్నయ్య, రాణి, నందిగం మందయ్య, ఇందిర,
బండి సుధా, గోపు బాలశివరెడ్డి రాణి, పైరెడ్డి శివరెడ్డి సుధా. ఈ విధంగా 30 రోజుల్లో 31 కుటుంబాల్లో, అంటే ఒక రోజు 2 కుటుంబాల్లో జరిగింది ఆ ప్రార్థన. ఆ విధంగా మనకి సాగడానికి మరీ తల్లి, ఆ దేవాలయుడు ఎంతో సహకరించారు. అయితే ఈ 30 రోజుల్లో మన ఫాదర్ గారి ప్రోత్సాహంతో కొంతమంది సందేశం కూడా ఇవ్వడం జరిగింది. మరీ తల్లి జీవిత విశేషాలు కావచ్చు, మరీ తల్లి సుగుణాలు కావచ్చు, దేవుని వాక్కు కావచ్చు, అన్నిటి పట్ల మనకి ఒక మంచి సందేశం ఇచ్చిన వారి పేర్లు కూడా ఫాదర్ గారు చదివి వినిపించమన్నారు. వాళ్ళు సుమారు 18 మంది ఉన్నారు. పండవీటి రాజు, మాయకుండ జరాడు బాబు, బండి అన్నమేరి జ్యోత్స్న, కల్లు శైలజ, ఉన్నంగి మరీదాసు, దాసరి శాంతకుమారి, అల్లం మేరీ శౌరీలు, పలుకూరి మేరీ స్టెల్ల, గోరంట్ల రాయచౌదరి, గోపు రాణి, సిస్టర్ విజయరాణి, అల్లం మేరీ అరుణకుమారి, పైరెడ్డి అల్ఫోన్స్, పండవీటి శౌరిబాబు, నెట్టెం విజయరాజ్ కుమార్, గుజ్జల ప్రశాంతి, సిస్టర్ సునీత, పైరెడ్డి సుధా. ఈ విధంగా 18 మంది, అంటే ఒకళ్ళు 2 సార్లు 3 సార్లు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల 18 మంది మాత్రమే చెప్పారు వాక్యము. నెక్స్ట్ ఇయర్కి ఫాదర్ గారి లక్ష్యం ఏంటంటే ఎక్కువ మంది చెప్పాలనే ఉద్దేశంతో ఆ ప్రోత్సాహం కోసం ఈ విధంగా పేర్లు బహిరంగ చదవమని కోరి ఉన్నారు. తర్వాత మనం గమనిస్తే ఈ రోజు దివ్య పూజా బలి ఇంత ఘనంగా మనం నిర్వహించుకోవడానికి వాతావరణ పరిస్థితులు కారణమైతే, మరి ఫాదర్ గారి ఆ సందేశం కారణమైతే, మీరు చూడండి ఈ ప్రాంతం అంతా కూడా మరీ తల్లి ఇది కావచ్చు, ఈ పీఠం చుట్టూ కావచ్చు, ఈ మందిరానికి కావచ్చు, లేదా బయట ఉన్నటువంటి మనం రేపు కానికల ఊరేగించుకున్నటువంటి తేరు కావచ్చు, ఎంత సుందరంగా అలంకరించారంటే అది మన జేఎంజే సిస్టర్. కాబట్టి జేఎంజే సంస్థ మనందరికీ తెలుసు. సుమారు 1822వ సంవత్సరంలో నెదర్లాండ్స్ కు చెందినటువంటి ఫాదర్ మత్తయాస్ ఉల్ఫ్ అనే ఆయన కేవలం మహిళలకి, బాలికలకి వాళ్ళ యొక్క జీవనంలో ముందుకు పోవడానికి చదువు ద్వారా, ఎంపవర్మెంట్ ద్వారా ముందుకు సాగాలనే లక్ష్యంతో స్థాపించినటువంటి ఆ జేఎంజే సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతులతోటి ఈ సామాజిక సేవలో ముఖ్యంగా క్రైస్తవ మహిళలకి ఎన్నో అవకాశాలను కల్పించి ఆ సంస్థ దేదీప్యమానంగా ఎక్కుతుందంటే దానికి ఆ సంస్థలో ఉన్న ప్రతి సభ్యురాలు వాళ్ళ యొక్క కఠోర శ్రమ, వాళ్ళ యొక్క నిబద్ధతతో కూడినటువంటి జీవన విధానం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా లేచి నిలబడి ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి, ముఖ్యంగా మన సత్తనపల్లిలో ఉన్న జేఎంజే సిస్టర్స్ అందరూ కూడా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ద్వారా మీ కరతాల ధ్వనులతోటి వాళ్ళకి శిరస్సు వంచి నమస్తలు తెలియజేయవలసిందిగా మన విచారణలో జేఎంజే సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఈ వీడియోలు చేస్తున్నాము. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క తండ్రి, మాకు నేటి అనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా సోదరులతో కలిసి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనటువంటి మా కొరకు ఇప్పుడునో మా పాపములైనటువంటి మా కొరకు ఇప్పుడునో మా మరణసమయములో ప్రార్థించండి. ఈ యొక్క
ఫలములకు యేసు ఆశీర్వదింపబడిన వారముని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఉండుట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో తోడున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడిన వారమే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమై ఉండుట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్.
సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం పునీత అన్నమ్మ గారి దేవాలయానికి సంబంధించి 2 భాగాలను చూసాం కదా. తిరిగి మరో ఎపిసోడ్లో మరో క్రొత్త దేవాలయంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. Solomon Journey.